అందరము క్రీస్తు యొక్క పోలికల్లోకి మనం మార్చబడబోతున్నాం. రవంత కూడా తేడా ఉండదు, కొద్దిగా కూడా. అంటే నిన్ను చూస్తే నువ్వు క్రీస్తువే, నన్ను చూస్తే క్రీస్తునే. నిన్ను చూసినా ఎవరిని చూసినా క్రీస్తు యొక్క పోలికల్లోకి మాత్రమే మనము మార్చబడతాం. కానీ మనల్ని పోలిన వారు మరొకరు లేరు, వాళ్ళని పోలిన వారిగా మనం కూడా ఉండము. ఆమేన్. ఇది మొదట మనం గుర్తించాలి. రెండవది, రూపాంతరము చెందాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు డెన్నీ కరెంట్ దాంట్లో చేస్తున్నాడు, పెద్ద లైన్లో చేస్తున్నాడు. అది ట్రాన్స్ఫార్మర్లోకి వచ్చి అక్కడ మన ఇళ్లలోకి వచ్చే కరెంట్కి రూపాంతరం చెందింది. ఒకేసారి పెద్ద లైన్ వస్తే ఇల్లులు పేలిపోతాయి. కానీ మధ్యలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. అందుకే దాన్ని అక్కడక్కడ ఊర్లలో పెడతారు. ఆ పెద్ద లైన్ నుంచి వచ్చేటటువంటి హెవీ వోల్టేజ్ ఆ ట్రాన్స్ఫార్మర్ తీసుకొని ఇళ్లల్లోకి, మోటార్లకి, పొలాలకి ఎంత కరెంట్ ఇవ్వాలో అంతవరకే పంపిస్తుంది. కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మొదట అది మెయిన్ లైన్లో నుంచే వచ్చింది. అందుకనే ఒకవేళ ఇందాక చెప్పబడినట్లుగా నువ్వు భూమిలో నుంచి వచ్చిన వాడివైతే తిరిగి భూమిలోకి వెళ్తావు, మట్టిలో నుంచి వచ్చిన వాడివైతే నువ్వు మట్టిలోకి వెళ్తావు. కానీ పరలోకములో నుంచి వచ్చిన వ్యక్తివైతే తిరిగి మరలా నువ్వు పరలోకమే వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలా జరిగింది? ప్రవక్త మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ నిన్ను రూపాంతరపరిచింది. ఎవరు? పరిశుద్ధాత్మ నిన్ను రూపాంతరపరిచింది. ఇందాక సంఘకారాల్లో శ్యామ్ గారు చదివేటప్పుడు పేతురు ఎవరు అడుగుతున్నారు, ప్రభా ఎవరు వచ్చి అడుగుతున్నారు, ప్రభా తండ్రిని మాకు చూపించవా, తండ్రిని మాకు చూపించవా అని అడుగుతున్నారు. అప్పుడు ప్రభు ఏమని చెప్పాడు, ఇంతకాలం నేను మీతోనే ఉన్నాను, ఇంతకాలము నేను మీతోనే ఉన్నాను, మీరు తండ్రిని ఎరగరా? ఆయన నేను ఏకమై ఉన్నాం. అంటే తండ్రి యొక్క పోలిక, కుమారుడు యొక్క పోలిక ఒకటే. ఆ స్వరూపంలోకి మనము కూడా మార్చబడినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ఇక్కడ ఎలా మార్చబడతాం? లోకంలో ఉన్న విషయాలన్నీ హృదయంలో ఉంటే మార్చబడం. ప్రవక్త ఈ దుష్టయుగపు దేవత అని వర్తమానంలో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక స్త్రీ ప్యాంటు ధరించుకోవడం తప్పు. జాగ్రత్త వినండి. పురుషుని యొక్క వస్త్రము ధరించిన ఏ స్త్రీ అయినా దేవునికి అసహ్యురాలు. నువ్వెంత ప్రార్థన చెయ్యి, అంటే నీ వస్త్రధారణ వాక్యానుసారంగా లేకపోతే నువ్వు దేవునికి అసహ్యురాలు. బైబిల్ అలా చెప్తుంది. జుట్టు కత్తిరించుకొనిన స్త్రీ తన శిరస్సును అవమానపరుచుకొనిచున్నది. మొన్న ఎక్కడ వెలగలేరులో కావేరి వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంటే ఈ విషయం గురించి నేను మాట్లాడుతున్నా. జుట్టు కత్తిరించుకోకూడదు స్త్రీలు అని చెప్తుంటే వాళ్ళమ్మ వాళ్ళ పెద్దమ్మాయికి వెళ్ళి చూస్తుంది, బహుశా కత్తిరించుకుందామని అది తెలియదు, సీరియస్గా చూస్తుంది. అయ్యగారు చెబుతున్నారు జుట్టు కత్తిరించుకుందామని. ఆ చూపులు బట్టి నాకు అర్థమైపోయింది వాళ్ళ పెద్దమ్మాయి గట్టిగానే కత్తిరేసిందని. అంటే నువ్వు ఎంత భక్తి అన్నా చెయ్యి, నువ్వు ఏదన్నా చెయ్యి, ఆమెనే కాదు ఎవరైనా సరే భూమి మీద ఒక స్త్రీ తన జుట్టును కత్తిరించుకోవడానికి ప్రయత్నం చేసింది అంటే ఆమె కూడా దేవునికి అసహ్యం రాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త ఏమన్నాడంటే, పొట్టి జుట్టుతో స్త్రీ ప్రార్థించుట పాపము. పొట్టి జుట్టుతో. అమ్మా వింటున్నారా? కొంతమంది ఇదే ఉంటుంది, కత్తిరించుకుంటారు కొత్తిమీర కట్టలాగా, అటు ఇటు తిప్పుకుంటా వాళ్ళు ముసుగేసి ప్రార్థన చేస్తారు. ఏమండి, ప్రవక్త మాట్లాడుతున్నాడు, పొట్టి జుట్టుతో స్త్రీ ప్రార్థించుట పాపము. అంటే ఇవన్నీ ఏంటి? లోక సంబంధమైనటువంటి విషయాలు. ఇవన్నీ లోక సంబంధమైన విషయాలు. నీవు ఈ విషయాలన్నీ ధరించి, అంటే లోకంలో ఉన్నాయన్నీ మీద వేసుకొని, లోకంలో ఉన్న విషయాలన్నీ పోగేసుకొని, లేదండి మా పెద్దవాళ్ళు అలా చెప్పారు, లేదండి మా ఇంటి వాళ్ళు ఎలా చెప్పారు, మరి దేవుడి సంగతి ఏంటి? నేను రక్షించుకున్న దేవుడి సంగతి ఏంటి? సరే మీ ఇంట్లో వాళ్ళు చెప్పారు, నువ్వు చేసావు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని గురించి ఏంటి? నీ కొరకు రక్తం కార్చిన దేవుని గురించి ఏంటి? ఒకవేళ నీవు ప్రవక్త మాట్లాడుతున్నాడు తెలుసా,
నీవు మారు మనసు పొంది రూపాంతరం చెందితే జాగ్రత్తగానండి, నీ మీద ఒక శోధన వచ్చినప్పుడు, నీ మీద ఒక బలహీనత వచ్చినప్పుడు, లేదా నీ మీద సాధారణ వాళ్ళు దాడి చేసినప్పుడు దేవుడు అంటే ఏం చేస్తాడో తెలుసా? నీ స్థానాన్ని ఆయన తీసుకుంటాడు. నేను చెప్పిన అర్థమైందా? ఆయన రక్తంలో కడగబడి మారు మనసు పొంది దేవుని కొరకు జీవిస్తూ దేవుడిని అనుసరిస్తూ లోక సంబంధ విషయాలన్నీ కూడా ప్రక్కన పడేసి ఆచారాలన్నీ, సంప్రదాయాలన్నీ, పారంపరాచారమైనటువంటి ఆచారాలన్నీ ప్రక్కన పడేసి వాక్యము కొరకు నువ్వు నిలబడితే నీ మీద శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, దుష్టుడు నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడంట నీ స్థానంలో ఆయన వచ్చి నీ స్థానాన్ని ఆయన తీసుకొని వాటి మీద జయము నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు చేస్తారు ఇలాంటి? పరిశుద్ధాత్మ నీ జీవితంలో అలాంటి కార్యాలు చేస్తారు. మనం అలాగా దేవుని కొరకు నిలబడకుండా మన ఇష్టానుసారంగా జీవించి ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా శ్రమలో ఉన్న నన్ను కాపాడు, ఎలాగా? అసలు ఎంతవరకు నీ మారు మనసు రాలేదు, ఎంతవరకు నీ హృదయం మారలేదు. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉండేది వాక్యంలో, చాలా సంవత్సరాలు ఎవరిని అడగల. చాలామంది సేవకులను అడుగుదామనుకున్నా మళ్ళీ వాళ్ళేమో తప్పు చెప్తారేమో, లేదా పాస్టర్ గారికి తెలియలేదు అనుకుంటారేమో అని ఆలోచనతో అలా ఉండిపోయాడు. ఏం ఆలోచన తెలుసా? మరి మీరు బైబిల్ చదివినప్పుడు మీకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు. పేతురు ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక స్థలంలోకి ఆయన వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. జాగ్రత్త వినండి, ఈ పాయింట్ చాలా విలువైంది. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే పేతురు తనతో ఉన్నటువంటి స్నేహితులతో, శిష్యులతో అంటాడు, వీరు కూడా మన వలే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అసలు వాళ్ళు మారు మనసు పొందకుండా పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది అన్నదే నా డౌట్. అర్థమైందా? మారు మనసు పొందకుండా వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది? ఈ డౌట్ ఎవడో తీర్చట్లే నాకు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తిస్మం పొంది అప్పుడు మీకు అనే వరము ఇవ్వబడిద్దని ఉంది కదా. మరి వీళ్ళు బాప్తిస్మం తీసుకోలేదు, సంఘం మీదకి పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది అని అనుకునేవాడు. కానీ మొన్న మధ్య ఒక రోజున ఒక వర్తమానము నేను చదువుతున్నప్పుడు ప్రవక్త అందులో నాకు జవాబు ఇచ్చాడు. 20 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉంది ఆ డౌట్ నాకు. మీకు కూడా ఎవరో చెప్పలా. మరి మీకు ఎప్పుడైనా వచ్చిందో రాలేదు తెలియదు. మారు మనసు పొందకుండా పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది అయ్యారు. అయితే ప్రవక్త ఏం చెప్తున్నారో తెలుసా? మారు మనసు పొందకుండా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నా నీ పాపం ఇంకా నీతోనే నిలిచి ఉన్నది. ఈ మాట పట్టుకోదన్నాను. పరిశుద్ధాత్మను పొందుకున్నా అంటే నువ్వు ఇంకా దేవుని రూపంలోకి మార్చబడలా. పరిశుద్ధాత్మను పొందుకున్నా. మనం ఒక్కోసారి సంఘంలో చూస్తాం, ఆరాధన చేస్తాము, ఇంకా బైబిల్ చదువుతాము, ఇంకేంటి పాటలు బాగా పాడతాము, వాక్యం బాగా చదువుతాము, ఇంకా ప్రార్థన బాగా చేస్తాము, కన్నీటి ప్రార్థన చేస్తాము. ఒకవేళ అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండొచ్చు. ఒకవేళ నీవు మారు మనసు పొందకపోతే, బాప్తిస్మం తీసుకోకపోతే నీ పాపం ఇంకా నీతోనే నిలిచి ఉన్నది. ఆ మాట చెప్పగానే ఇంకా నేను స్పీడ్గా చదవటం ప్రారంభించాను. దానికి జవాబు కావాలి కదా, దానికి రుజువు కావాలి కదా. పరిశుద్ధాత్మను పొందుకున్నా నీ పాపం నీతోనే నిలిచిందంటే, నువ్వు ఇంకా దేవుని రూపంలోకి నువ్వు మార్చబట్టం లేదంటే, నీ పాపం నీతోనే నిలిచి ఉందంటే దానికి ఏంటి రుజువు ప్రభువా అంటే ప్రవక్త మాట్లాడుచున్నాడు. సహోదరుడు చెప్పాడు, దమస్కు మార్గంలో పౌలు వెళ్తుంటే వెలుగు స్తంభము అతని తాకి, పరిశుద్ధాత్మను తాకి అతనితో మాట్లాడినప్పుడు అతను కళ్ళని పొరలగమ్మి అతనేమయ్యాడు? దారిలో పడిపోయాడు. అవునా? అతను పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. అయినా 3 రోజులు, ఇంకా 3 రోజులు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత కూడా ఇంకా 3 రోజులు సౌలు యొక్క పాపం సౌలుతోనే నిలిచి ఉన్నది. ఆమేన్. ఎప్పటి వరకు? అన్నమయ్య వచ్చి బాప్తిస్మం ఇచ్చేదాకా సౌలు యొక్క పాపము సౌలుతోనే నిలిచి ఉన్నది. అప్పుడు నాకు డౌట్ క్లియర్ అయింది. అవును కదా ప్రభువా, నిజమే, పరిశుద్ధాత్మను పొందుకున్నా ఇంకా నీ రూపంలో నేను మార్చబడలా.
ఇంకా నీ పోలికలకు మేము మార్చబడలా, ప్రార్థన చేసినా ఇంకా మార్చబడలా, పాటలు పాడుతున్నా ఇంకా మార్చబడలా, వాక్యం చదువుతున్నా ఇంకా ఈ పోలికలోకి మార్చబడలా. ఎలా ఉన్నామంటే ఇంకా మన పాపముతోనే మనం నిలిచి, అందుకే ఈరోజు మనకేం కావాలంటే మారు మనసు కావాలి. నువ్వు దేవుని యొక్క పోలికలోకి రూపాంతరం చెందాలంటే నీకు మారు మనసు కావాలి. అందుకని ఈ రోజునంట ఎవరు ఆ మనసు కలిగి ఉంటారో వారు ఆయనను తాకుచున్నప్పుడు, ఈ మాట పట్టుకోండి, ఎవరు నేను క్రీస్తు పోలికల్లోకి మార్చబడాలి అని అనుకుంటున్నారో వారు ఆయనను తాకుచున్నప్పుడు ఆయనలో ఉన్న స్వభావం వారిలోకి వెళ్తుందంట. అర్థమైందా? ఎందుకంటే ఆ రోజున ప్రవక్త మాట్లాడుతున్నాడు, ఎలాంటి మీటింగ్ ఏమి లేదంట, ఎలాంటి మీటింగ్ ఏం జరగట్లా, లేకపోతే పెద్ద బహిరంగ సభ ఏం జరగట్లా. ప్రభు వెళుతున్నాడు, ప్రభు నడుస్తున్నాడు. 12 సంవత్సరాలు వ్యాధి కలిగిన ఒక స్త్రీ వచ్చి ఆ జనంలో నుంచి వచ్చి ఆయన పడుకుంది. అక్కడ మీటింగ్ లేదు, సువార్త లేదు, బోధ లేదు, పాటలు లేవు, ఆరాధన లేదు, వాక్య పరిచర్య లేదు. అయినా ఒక వ్యక్తి స్వస్థపరచబడింది. ఆమె తాకగానే వెంటనే ప్రభు అన్నట ఎవరెవరు తాకారు. అని మీరు గమనించండి, ఎవరైతే ఎక్కడ కూడా ఈరోజు కూడా నేను ఆయన పోలికల్లోకి మార్చబడాలి, ఆయన రూపంలోనే మార్చబడాలి, నేను క్రీస్తును పోలి జీవించాలని పౌలు చెప్పిన ఆ మాట సంఘంలో ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆయన తాకుచున్నప్పుడు ఆయనంట వారిని గమనిస్తూ ఉంటాడు, ఆయన వారిని పరీక్షిస్తూ ఉంటాడట, ఆయన అంట వారిని కనుగొనటానికి పరిశీలన చేస్తూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఆ మనస్సు ఉంటే ఇక్కడ నిన్ను కనుగొనటానికి దేవుడు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. నేను దేవుని పోలి ఉండాలి, నేను క్రీస్తుని పోలి ఉండాలి, క్రీస్తు పోలికల్లోకి నేను మార్చబడాలి, నేను కూడా రూపాంతరం చెందాలి. ప్రవక్త అదే అన్నాడు, ఆయన ఎప్పుడు కూడా తన ప్రవక్తల్లో ఉండి కార్యాలు చేసే దేవుడు. ఆయన తన ప్రవక్తల్లో ఆయన మోషేలోకి వెళ్ళాడు. ఆయన మోషేలోకి వెళ్ళాడు. మోషే ఏం చేశాడు? ఆ బండను కొట్టగానే నీళ్ళు వచ్చాయి, కొట్టింది ఆ శరీరం మాత్రమే మోషే, కానీ లోపల ఉన్నది క్రీస్తు. అక్కడ ఏలియా నిలబడి ఆకాశానికి ఆజ్ఞాపించాడు, మేఘాలకు ఆజ్ఞాపించాడు. ఆ మొన్నటి దినమందు చిన్న పని జరిగింది. నేను కూడా ఏలియా విశ్వాసంతో పొలంలోకి వెళ్ళాను. వర్షం లేదు, నీళ్ళు పెట్టేవాడు రాలేదు, 2 సార్లు ఫోన్ చేసినా రాలేదు, గోంగూర ఎంతే ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ నిలబడ్డాను, నిలబడి కన్నులెత్తి ఆకాశం వైపు చూశాను. ఆకాశమా ఆలకించు, మేఘాలు కనపడుతున్నాయి, ఎక్కడెక్కడ చాలా దూరంలో ఉన్నాయి మేఘాలు. మేఘమా ఆలకించు, సాయంత్రం వర్షం పడాలి. ఇది యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, ఇది యేసుక్రీస్తు నామములో జరుగును గాక అని చెప్పాను అని ప్రార్థన చేసి వస్తా ఉంటే పక్కన ఒక శామ్యుల్ అనే ఒక బ్రదర్ ఉన్నాడు. అతను గోంగూరకు వస్తా ఉన్నాడు. లిల్లీ వాళ్ళ పొలం అతను తీసుకున్నాడు. భార్య భర్తలు ఇద్దరు గోంగూరకు వస్తున్నారు. ఆయన అంటున్నాడు, అన్న మొత్తం ఎండిపోతుందన్న అన్నాడు. నేను అన్న ప్రార్థన చేసి వచ్చాను, సాయంత్రం వర్షం పడితే నువ్వు నమ్మన్నా. సరే, అప్పుడే మొదటి విడతగాలు గోంగూరకు వస్తున్నారు. సరే, 2 కట్టలు తీసుకొచ్చాడు, ప్రార్థన చేయించుకున్నాడు. అన్న దేవుడు మిమ్మల్ని పంపాడు అన్న. నేను కంగారు పడద్దు, ఖచ్చితంగా ఈ రాత్రి వర్షం పడింది, నేను మేఘాలకు ఆజ్ఞాపించి వచ్చేసాను అని చెప్పేసి అన్న. అలా ఆవిడ అలాగే నిలబడి గోంగూర పిసేదలా మేఘాలకు ఆజ్ఞాపించాను లేచి నిలబడి నాకు ఒకసారి అలా చేసింది. ఆమెకు అర్థం కాదా, ఇలా కూడా చెప్తారా, ప్రార్థన ఇలా కూడా చేస్తారు. మనలో ఉన్నది ఎక్కడిది? ఏలియా విశ్వాసం. మనలో ఉన్న విశ్వాసం పలికాడు, కలిగింది. చూడండి, ఇప్పుడు ఇక్కడ ప్రవక్త అదే అంటున్నాడు, ఏలియా మాట్లాడాడు, శరీరమే ఏలియా, కానీ లోపల ఉన్నవాడు క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తన ప్రవక్తల్లో ఉండి మాట్లాడుతూ ఉంటాడు. అందుకే పౌరు సేవలు సమాజంలోకి వచ్చి వాక్యం చెబుతుంటే వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళు మనుషులు కాదు, దేవతల రూపాన్ని ధరించుకొని వచ్చారు. ఆమేన్. ఇది క్రీస్తును పోలి ఉండటం, క్రీస్తును కలిగి జీవించటం. హల్లెలూయా. ఆ స్త్రీ ఎప్పుడైతే ఆయన తాకిందో అన్ని వేల మందిలో ఆయన అన్నాడు, ఎవరో నన్ను తాకారా? పేతురు అన్నాడు. పేతురు అంట ప్రభువుని గద్దించాడంట. ప్రవక్త అన్నాడు, ఏంటి ప్రభువా ఇంతమంది మీద పడుతుంటే ఎవరో తాకారంటావు? ఈరోజు ప్రభు అంట నిన్ను కూడా, నువ్వు నీ మనసుల్లో ఆయన తాకుతూ ఉంటే నిన్ను కనుగొనటానికి ఆయన ఇక్కడ నిలబడి ఉన్నాడు. నమ్ముతారా? సదాకాలము ఆయనతో నువ్వు జీవించడానికి
సదాకాలం ఆయన పోలికలోకి మనం మార్చబట్టాలి. సదాకాలము క్రీస్తును పోలి జీవించే స్వభావం మనకు కలిగి ఉండాలంటే మొదట లోకాన్ని, పాపాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన పోలికలోకి మనము మార్చబడాలి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ హెచ్చరిక ఇచ్చాడంటే మనలో చాలామంది ఆయన పోలికల నుంచి దూరం అయ్యామని దేవుడు గ్రహిస్తున్నాడు. ఆయన రూపంలో నుంచి మనము మరొక రూపంలోకి, అంటే మళ్ళీ విడిచిపెట్టిన సైతాన్ రూపం, విడిచిపెట్టిన పాపము. బైబిల్ చెప్తుంది కదా, నో టర్నింగ్ బ్యాక్, వెనక్కి తిరిగి చూడొద్దు. బైబిల్ ఏం చెప్తుంది? వెనుక తిరగొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు. విడిచిపెట్టిన పాపం వైపు చూస్తే దేవుడు దేనితో పోల్చాడు చెప్పండి? ఏ జంతువుతో పోల్చాడు? గుర్తుందా మీకు? ఎర్ర కుక్క, నల్ల కుక్క? ఏ కుక్క అయినా వాంతి చేస్తే తిరిగి మరలా దాని స్వభావమే కక్కిన దానిని తినే స్వభావమే కుక్క యొక్క స్వభావం. అందుకని పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, శాపాన్ని విడిచిపెట్టి మరలా తిరిగి అటువైపు వెళితే దేవుడు అన్నాడు, వాంతి చేసిన కుక్క తిరిగి తన వాంతిని నాకినట్లుగా మీరును విడిచిపెట్టిన పాపం వైపు మరలా తిరుగుతున్నారు, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఒక్కసారి మనము ఆ శాపాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత మరలా దాని వైపు మనం చూడదు. నో టర్నింగ్ బ్యాక్, వెనక్కి తిరిగి చూడొద్దు. వెనక్కి తిరిగి చూడొద్దు. నా పాపం ఏమైందా అని వెనక్కి తిరిగి చూడొద్దు. ప్రవక్త ఏమన్నాడు? నీ పాపము వస్త్రాల్లో ఉన్న మురికిని సోపుతో, సర్పుతో శుభ్రం చేసిన తర్వాత మరలా నువ్వు ఆ మురికి వెతికితే కనబడిద్దా? కనబడదు. అది ఆ నీళ్ళల్లో ఆ సర్పులో ఏమైంది అంటే పుట్టుకుపోతుంది. ఇక్కడ ఇంత షర్ట్ మీద ఉండాల్సి మురికి ఉండాలి అంటే కనబడిద్దా? మరి నీ పాపాన్ని కల్వరి శిలువలో యేసుక్రీస్తు అనే బ్లీచింగ్తో దేవుడు కడిగి వేశాడు. నువ్వు వెతుక్కున్నా నీ పాపం అక్కడ కనబడదు, నీ శాపం కనబడదు అక్కడ. హల్లెలూయా. ఎందుకంటే శాపాన్ని తొలగించడానికి వచ్చాడు ఆయన, పాపాన్ని కడిగి వేయడానికి వచ్చాడు ఆయన. విడిచిపెట్టిన పాపం వైపు ఎలా ఉందని మరొకటి వెనక్కి తిరిగి చూసుకుంటే అదేమైందంటే తిరిగి శాపంగా మార్చబడింది, నీకు శాపంగా మార్చబడింది. అందుకని ఒక్కసారి నువ్వు క్రీస్తు యొక్క పోలికలోకి నువ్వు మార్చబడిన తర్వాత నో టర్నింగ్ బ్యాక్, వెనక్కి తిరిగి చూడొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు. సదాకాలము నీతోనే జీవించును.